బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది పెద్దలు గౌరవనీయులు పోచయ్య గారు, రామారావు గారు, వేదిక ముందున్నటువంటి సహచర న్యాయవాది మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్తే. నేను అనుకోకుండా ఒక కేసు గురించి చేస్తున్నా. టికెట్ హ్యాస్ నాట్ బీన్ అనౌన్స్డ్ అఫీషియల్లీ. కాబట్టి నేను కొలిగ్ అడ్వకేట్గా అందరికి వెళ్తామంటే బార్లోకి వెళ్తామని వచ్చింది తప్ప ఇప్పుడే రఘునందనరావు డిక్లేర్ అయిపోయినాడు, రఘునందనరావు గెలిచిపోయిందంటే మా పోచన్న సమస్యలని నా పోచన్న తప్పకుండా గెలిచిన తర్వాత మీరు చెప్పిన ప్రతి అక్షరాన్ని గుర్తుపెట్టుకుంటాను. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను. మెదక్ పట్టణాభివృద్ధి కోసం, మెదక్ జిల్లా అభివృద్ధి కోసం మీలాంటి సీనియర్ల సలహాలు ఇచ్చాను. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ మూవ్మెంట్ 2001 అంతకంటే ముందు కూడా అన్న క్రియాశీల రాజకీయాల్లో తెలుగుదేశం లాంటి ఒక పార్టీలో చాలా కాలం నుంచి ఒక సీనియర్ నాయకునిగా, కార్యకర్తగా, ఎప్పుడో ఎమ్మెల్యే కావాల్సిన వాడు దురదృష్టం ఇంకా కార్యకర్తగానే మిగిలిపోయాడు. మేము కొంత ట్రై చేసినాం 2001 తర్వాత, బట్ అన్ఫార్చునేట్లీ వీ వుడ్ నాట్ సక్సీడ్. సో చాలా మంది కష్టపడతా ఉంటాం రాజకీయాల లోపల, కొందరికి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. నాకు వచ్చిన తర్వాత కొద్దిగా నాకు ఒక అవకాశం దొరికి మొన్న ఒక 3 సంవత్సరాలు ప్రజల ఆశల మేరకి, ఆకాంక్షల మేరకి రఘునందనరావు అంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, ఎవరి గొంతు అయితే అసెంబ్లీలో వినబడడానికి అవకాశం లేదో వాళ్ళందరూ గొంతుగా ఉండడానికి, అది హోంగార్డా, లేకపోతే అంగన్వాడీ టీచరా, లేకపోతే స్కూళ్ళల్లో పనిచేసే స్కావెంజర్లా, ఇట్లా ప్రతి ఇష్యూని కూడా నాకు మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని కష్టపడ్డాను. మీ అందరి ఆశీస్సులతో రేపు నేను ఉన్నటువంటి నన్ను ఆశీర్వదించి మెదక్ పార్లమెంట్కి పోటీ చేయమంటే మీ అందరి ప్రేమ, అభిమానం, సహాయ సహకారాలు, ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందివ్వాలని మీ కొలిగ్ అడ్వకేట్గా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్కి గతంలో పార్లమెంట్లో గెలిచిపోయినటువంటి వాళ్ళు ఇచ్చిన గౌరవం ఎంతుందో మీకు అందరికీ తెలుసు. దానికి భిన్నంగా దుబ్బాక నుంచి గెలిచిపోయిన రఘునందన్ రోజు పొద్దున్న లేస్తే దుబ్బాక అనేటువంటి పేరుని అసెంబ్లీలో ఎట్లా వినిపిస్తున్నాడు. రేపు భవిష్యత్తులో మీరు అందరూ అవకాశం ఇచ్చి మా పార్టీ నన్ను ఆశీర్వదించి పంపిస్తే తప్పకుండా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం న్యాయవాద వృత్తుల సమస్యలు కానీ, మెదక్ పట్టణ సమస్యలు కానీ, ఇంకేమున్నా కానీ నాకున్నటువంటి అవగాహన మేరకు తెలియకపోతే తెలుసుకోండి. అది ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ప్రతిరోజు నేర్చుకోవాల్సింది, చదువుకోవాల్సింది చాలా ఉంటుంది అనుకొని కష్టపడేటువంటి వ్యక్తులలో నేను ఒకటి. భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు మా పార్టీ ఆశీర్వదించిన తర్వాత మనస్ఫూర్తిగా అందించారు. ఇట్ ఈస్ నాట్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కాదు దయచేసి. యూ మైట్ హ్యావ్ డిఫరెంట్ పొలిటికల్ ఒపీనియన్స్, బట్ ఒక కొలిగ్ అడ్వకేట్ నాకు ఒకవేళ మా పార్టీ అవకాశం ఇస్తే మీరంతా నిన్ను మనసుతో నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఆ పార్లమెంట్ అనేటువంటి పెద్దల సభకు పోయిన సందర్భంలో కూడా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మనందరి మెదక్ ప్రజలందరి యొక్క ప్రేమ, అభిమానాన్ని చూరగొని ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేసేందుకు 100% ప్రయత్నం చేస్తా. అయితే సుభాష్ అన్న 2 సమస్యల దృష్టికి తీసుకొచ్చినాడు. తప్పు నాది కాదు, దాంట్లో సమస్య నా ముందు కాదు, ఈ పార్టీగా రిప్రజెంట్ చేయాల్సినటువంటి బాధ్యత సుభాష్ అన్న మీద ఉండే. ఎందుకో మరి టూరిజం మినిస్టర్ మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు, మరి ఎందుకో వారు అక్కడ రిప్రజెంట్ చేయలేకపోయినట్టున్నారు. బట్ ఎనీహో మీరు వస్తే పార్లమెంట్ లాస్ట్ సెషన్ ఫర్ దిస్ టెన్యూర్ బిగిన్స్ ఆన్ 31st అండ్ క్లోజెస్ ఆన్ February 9th. ఇందాక సార్ ఎవరు మాట్లాడుతూ స్టేడియంకి సంబంధించి, అథ్లెటిక్ అసోసియేషన్కి సంబంధించి కొన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చినారు. 1 అథ్లెటిక్ అసోసియేషన్కి సంబంధించి, 2 టూరిజంకి సంబంధించి, 3 రైల్ ఎక్స్టెన్షన్కి సంబంధించి సుభాష్ గారు మాట్లాడిన ఈ 3 అంశాల మీద ఒకవేళ మీరు రిప్రజెంటేషన్ రెడీ చేస్తే నేను ఢిల్లీకి పోదామని అనుకుంటున్నాను. మండే నుంచి బడ్జెట్ ఫస్ట్ అండ్ సెకండ్ బడ్జెట్ వస్తుంది, 3rd, 4th హాలిడే ఉంటుంది పార్లమెంట్కి. 5th to 9th ఢిల్లీ పోదామంటే మీరు ఎవరైనా రిప్రజెంటేటివ్స్ వస్తా అంటే డెఫినెట్లీ ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ఢిల్లీ. ఈ సమస్యలు ఏమైనా ఉంటే చివరి సెషన్ కాబట్టి అందరు కేంద్ర మంత్రులు అందరూ ఉంటారు కాబట్టి వారి దృష్టికి తీసుకుపోదాం. పాసిబుల్ ఉంటుంటే ఈ టెన్యూర్లోనే సంతకాలు పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టిద్దాం. నో డౌట్ 3వసారి కూడా అదే నరేంద్ర వస్తున్నారు, 3వసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూడా పార్టీలు వేరైనా కానీ చాలా మంది మిత్రులు కలిసినప్పుడు ఏం చెప్తున్నారంటే దేశం కోసం అయితే ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, 3వసారి కూడా వారినే గెలిపిస్తాం అనేటువంటి ఫీల్ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి, పామరుల దగ్గర నుంచి, పండితుల దాకా అదే ఒపీనియన్ కనబడతా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు కోరుకున్న రీతిలో మీ ఆకాంక్షల మేరకి పార్టీ అవకాశం ఇచ్చి మీ ఆశీస్సులతో గెలిచి పార్లమెంట్కి పోతే ఖచ్చితంగా మీ అందరి గౌరవం పెంచేలాగా పనిచేస్తారని చెప్పి ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తక్కువ టైంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేకపోతే కూడా ఇదే మా ఎన్నికల ప్రచారం ఆశీర్వదించాలని యాక్చువల్గా నేను ఒక 324 కంటెస్టెడ్ కేసులో ఈరోజు క్లాస్ కోసం అని వచ్చిన తర్వాత మిత్రులందరినీ మరి ఇందాక వచ్చిన మా వాళ్ళందరినీ అవి కలువ అంటే ఖచ్చితంగా సీనియర్ల ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశం కొద్ది ఒక 5 నిమిషాలు మేము కలవడానికి టైం అడిగినాను.